రెండవ తరగతి సంసిద్ధత కార్యక్రమం 7వ రోజు పువ్వులు. పువ్వులు పిల్లలు ఇక్కడ రకరకాల పువ్వులు కనపడుతున్నాయి కదా. ఈ పువ్వులు పేర్లు మనం చెప్పుకుందాం, అలాగే వీటి గురించి కొన్ని మాటలు కూడా చెప్పుకుందాం. ఇదేం పువ్వమ్మా? గట్టిగా చెప్పాలి. ఈ తామర పువ్వు ఎక్కడ ఉంటది? వెరీ గుడ్. ఇది ఏ కలర్ లా కనిపిస్తుందిరా? ఈ తామర పువ్వుని ఏ దేవుడి పూజకి ఎక్కువగా వాడతారు? వెరీ గుడ్. ఈ పువ్వు పేరేంటమ్మా? గులాబీ పూలు ఏ కలర్స్ లో ఉంటాయి? ఇంకా ఇంకేం కలర్స్ లో చూస్తారు? ఇంకా ఇంకా వెరీ గుడ్. ఎల్లో కలర్ కూడా చూస్తారు కదా. మీకు గులాబీ పూలు చాలా అందంగా ఉంటాయిగా. మీకు ఇష్టమేనా? మీ అందరిలోనూ గులాబీ పూలు ఉన్నాయా? వెరీ గుడ్. ఇదేం ఫ్లవర్ అమ్మా? వెరీ గుడ్. ఏంటిది? ఈ సన్ ఫ్లవర్ ఏ కలర్ లో ఉంది? ఎల్లో కలర్ లో ఉంది. దీనికి సన్ ఫ్లవర్ అని ఎందుకు పేరు వచ్చింది? నూనె చేస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ దీన్ని సన్ ఫ్లవర్ ఎందుకంటారంటే సన్ ఎటుంటే అటే ఫ్లవర్ ఉంటుంది. సన్ ఎటుంటే అది సన్ ఇటుంది అనుకో, ఇటు ఫ్లవర్ ఉంటుంది. ఇట్లా సన్న పై జరుగుతున్నది ఫ్లవర్ కూడా ఇలాగా వస్తుంది. అందుకే దీన్ని సన్ ఫ్లవర్ అంటారు. ఇదేం ఫ్లవర్ రా? ఈ ఫ్లవర్ ఇది మల్లెపూలు. మల్లెపూలు స్మెల్ బాగుంటుందా? మల్లెపూలు ఎక్కువగా ఏ కాలంలో వస్తాయి? రాంగ్ ఆన్సర్. వెరీ గుడ్. ఎండాకాలంలో ఎక్కువగా ఈ మల్లెపూలు పూస్తాయి. మల్లెపూలు ఏ కలర్ లో ఉంటాయి? ఏ కలర్ లో ఉంటాయి? వెరీ గుడ్. ఇదే ఫ్లవర్ అమ్మా? బంతి పువ్వులు. బంతి పువ్వు ఏ కలర్ లో ఉంటది? వెరీ గుడ్. ఎల్లో కలర్ లో కూడా ఉంటుంది. ఇదేం ఫ్లవర్? మందార పువ్వు ఏ రంగుల్లో ఉంటాయి? రెడ్ కలర్ లో, స్కిన్ కలర్ లో, ఇంకా స్కిన్ కలర్ లో, పింక్ కలర్ లో. వెరీ గుడ్. ఇదేం ఫ్లవర్ రా? ఈ ఫ్లవర్స్ ఏంటమ్మా? ఇదే కలర్ లో ఉంది. ఈ సన్నజాజి చెట్టు పాకే చెట్టు, పైకి పాకేస్తుంది, పందిరి వేయాలి. ఇదేం ఫ్లవర్ రా? చామంతి. అదే ఈ ఫ్లవర్స్ ఏంటివిరా? ఏం ఫ్లవర్? వెరీ గుడ్. ఈ ఫ్లవర్ ఏంటి? ఎక్కడైనా చూసారా మీరు? ఈ ఫ్లవర్ చూసారా? ఈ ఫ్లవర్ పేరేంటి? చూసారా? ఈ ఫ్లవర్ చూసారా? మరి ఈ ఫ్లవర్ పేరేంటి? శంకు పువ్వులు అంటారు. ఈ శంకు పువ్వులు శివుడికి బాగా ఇష్టం కదా. చూసారా? ఏ కలర్స్ లో ఉంటాయి? వైట్ లో కూడా ఉంటాయి. ఇంకా ఈ ఫ్లవర్స్ చూసారా? ఇంకా దీంట్లో మీరు ఏ ఫ్లవర్స్ చూసారా? ఈ ఫ్లవర్స్ ఏ ఫ్లవర్స్? ఇవి గన్నేరు కదా, ఇవి కనకాంబరాలు. వీటిలో మీ ఇంట్లో ఏ ఫ్లవర్స్ ఉన్నాయి? ఓకే. ఇక్కడ రోజ్ ఫ్లవర్ ఉంది కదా. ఈ గులాబీ పువ్వు ఇక్కడ ఏ కలర్ లో ఉందో అక్కడ కూడా అదే కలర్ లో వేయాలి. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ రా అక్షరం ఎన్నో అక్షరం?
ఇది ఇది 4వ అక్షరం పేరేంటి? 5వ అక్షరం ఏంటి? 6వ అక్షరం ఏంటి? అలాగే 7వ అక్షరం వా, 8వ అక్షరం ద. ఇక్కడ చూడండి అమ్మా, 6వ అక్షరం 5వ అక్షరం కలిపితే ఏ పదం వస్తుంది? 6వ అక్షరం ఏంటి? వా. 5వ అక్షరం ఏంటి? డ. వా డ, వా డ. అలాగే 4, 1, 3 అక్షరాలను కలిపి పదం తయారు చేయాలి. ఇక్కడ 4వ అక్షరం ఏంటి? ప. అలాగే 1వ అక్షరం ఏంటి? రా. 3వ అక్షరం ఏంటి? క. పరక. చూసారా? అలాగే 4, 5, 6 అక్షరాలు. 4వ అక్షరం ప. ఇక్కడ ప రాయాలి. అలాగే 5వ అక్షరం ఏంటి? డ. డ. 6వ అక్షరం వ. పడవ. ఇక్కడ 8, 6, 5. ఈ 8వ అక్షరం, 6వ అక్షరం, 5వ అక్షరం కలిపి ఒక పదం రాయాలి. 8వ అక్షరం ఏంటి? ద. 6 వా. 8 ద. 5వ అక్షరం ఏంటి? డ. ద వ డ. ఇప్పుడు ఇక్కడ 4, 2, 3 అక్షరాలు. 4వ అక్షరం ఏంటి? ప. ఇక్కడ ప రాయాలి. 2వ అక్షరం ఏంటి? లా. ఇక్కడ లా రాయాలి. అలాగే 3వ అక్షరం ఏంటి? క. క రాయాలి. ప ల క, పలక. ఇక్కడ 3, 2, 7 అక్షరాలు కలిపి పదం తయారు చేయాలి. 3వ అక్షరం ఏంటి? క. ఇక్కడ క రాయాలి. 2వ అక్షరం ఏంటి? లా. 7 ఏంటి? 7వ అక్షరం త. కలత, కలత. ఈ రకంగా పదాలు మీ టెక్స్ట్ బుక్ కూడా రాయండి పిల్లలు. ఓకేనా? నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.